చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Firstly, let's wish our Honorable Chief Minister Babu Garu a very happy birthday. He is truly a limitless leader, a pioneer of modern governance, a force behind some of India's most transformative strides in technology. కుట్రదారుడని కొంతమంది, విజనరీ, ద గ్లోబల్ లీడర్, అడ్మినిస్ట్రేటర్, టెక్నోక్రాట్ సీఎం అండ్ సైబర్ బాబు అని మరికొంతమంది అభివర్ణిస్తారు. ఎలా పిలిచినా కూడా లాస్ట్ 50 years లో సిబిఎన్ నేమ్ లేకుండా న్యూస్ లేదు అండ్ పాలసీ మేకింగ్ లో సిబిఎన్ గురించి డిస్కషన్ లేకుండా డిబేట్ లేదు. Again, I'm going back to my days as a reporter when I used to run with a mic behind Chandrababu Naidu, and every time we used to ask, he was the person who was seen to be a Prime Minister designate. He's always been ahead of the curve. వరల్డ్ బ్యాంక్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలా ఎన్నో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిబిఎన్ రూల్ మీద కేస్ స్టడీస్ చేసాయి. అంతెందుకు, మనం డైలీ యూజ్ చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ఫార్మేషన్ లో చీఫ్ మినిస్టర్స్ ప్యానల్ హెడ్ గా సిబిఎన్ ఉన్నారు అంటే ఆయన ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. In his governance and in his 40s, he powered the IT revolution in India, and in his 70s, he's leading the AI push for a limitless India. Ladies and gentlemen, the iconic and future forward leader of limitless India, Chandrababu Naidu Garu. He had a lot of good ideas. He was a digital evangelist, and people saw in him a person who brought in e-governance in the country. సో ఇవన్నీ కాదు, సిబిఎన్ అనగానే ఐటీ, హైదరాబాద్, సైబరాబాద్ అని కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ రిఫార్మ్స్ లో సిబిఎన్ స్టేట్ కి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నోట్ చేసుకుని పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వెబ్ లో ఎక్కడా కూడా దొరికే ఛాన్స్ లేదు. సో అవసరం కుదిరినప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. సిబిఎన్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు అయితే విన్ అయ్యారో అన్నిసార్లు ఓడిపోయారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే విన్నింగ్ రేషియో అండ్ లూజింగ్ రేషియో సేమ్ గా ఉంది, చాలా ఈక్వల్ గా ఉంది. 1995 లో మోస్ట్ కాంట్రోవర్షియల్ సిచ్యువేషన్ లో సీఎం అయ్యారు. 2003 లో అలిపిరి బ్లాస్ట్ జరిగింది. 2004 లో మ్యాసివ్ ఫెయిల్యూర్ ని చెవి చూశారు. 2019 లో డెడ్లియెస్ట్ డిఫీట్ ని చూశారు. 2023 లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు అండ్ 2024 లో బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సిబిఎన్ అరెస్ట్ టైమ్ లో ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందులో మెజారిటీ సిబిఎన్ సీఎం గా ఉన్నప్పుడే రిక్రూట్ అయిన వాళ్ళు అండ్ ఆయన్ని ఏదైతే సెల్ లో ఉంచారో, ఏదైతే బెరాక్ లో ఉంచారో అది 14 to 19 టర్మ్ లో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఇనాగరేట్ చేశారు. 2023 అరెస్ట్ అయిన వరకు 1995 సీఎం అయినప్పటి నుంచి 2024 ద బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చినంత వరకు సిబిఎన్ లైఫ్ లో ఈ జర్నీ హిస్టరీలో ఒక వాల్యుబుల్ లెసన్. సిబిఎన్ ని మనం మోస్ట్ అండర్ రేటెడ్ చీఫ్ మినిస్టర్ గా అనుకోవచ్చు. ఎందుకంటే సిబిఎన్ అనగానే ఐటీ, హైదరాబాద్, సైబరాబాద్ ఇవే వైరల్ అవుతాయి, కానీ రియాలిటీలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, యూనిక్ రిఫార్మ్స్ కానీ, డిజిటల్ ఇండియా కానీ వీటిల్లో సిబిఎన్ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇరిగేషన్ విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్ట్ ని 5 years లో 72% ఫినిష్ చేశారు. 24 months లో పట్టిసీమ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అందరినీ సుజలస్రవంతి, వెలికొండ, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పులిచెంట్ల, చింతలపూడి ఇలా 50కి పైగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కొన్ని మెజారిటీ పోర్షన్ చాలా వరకు 100% సిబిఎన్ రెజ్యూమ్ లోనే కంప్లీట్ అయ్యాయి. జలయజ్ఞం ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసిన చీఫ్ మినిస్టర్ సిబిఎన్. కాకపోతే ఎక్కడా కూడా సరైన ప్రచారం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే 69,000 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. 30 లక్షల ఎకరాలకు నీళ్లు దొరికింది. 1 కోటి మందికి దాహం తీరింది అండ్ రాష్ట్రానికి దాదాపు 55,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అయ్యింది. ఇక రిఫార్మ్స్ విషయానికి వస్తే ఎస్సీ కేటగరైజేషన్, పూర్ స్టూడెంట్స్ కి ప్రైవేట్ స్కూల్స్ లో 25% రిజర్వేషన్, అమృత, విట్, ఎస్ఆర్ఎం, ఐఎస్బి, జీనోమ్ వ్యాలీ లాంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, 33% ఉమెన్ రిజర్వేషన్, దీపం పథకం, రైతు బజార్, స్టూడెంట్స్ కి ఫ్రీ సైకిల్స్, డ్వాక్రా సంఘాలు, ఓబీసీ కేటగిరీలో ముస్లిమ్స్ కి 4% రిజర్వేషన్, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ అండ్ కన్సంప్షన్ ని ఆపేయడం ఇలా ఎన్నో స్కీమ్స్ అండ్ రిఫార్మ్స్ సిబిఎన్ రెజ్యూమ్ లో తీసుకొచ్చారండి. వీటి వల్ల 15,000 కోట్ల పైన రెవెన్యూ జనరేట్ అయ్యింది అండ్ 3,30,00,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ పొందారు. మీరు డైలీ రైతు బజార్ లో కూరగాయలు కొంటున్నారంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు కూడా ఒక బెనిఫిషియరీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు కియా ఒకటే అనుకుంటారు, కానీ కియాకి మించి చాలా ఉన్నాయి. ఆటోమొబైల్స్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఇలా వేరియస్ కేటగిరీస్ లో సిబిఎన్ రెజ్యూమ్ లో దాదాపు 4,000 పైన
మరిన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కోవిడ్-19 అప్పుడు ఇండియాలో అండ్ ఇండియా బయట చాలా మంది బ్రతికారు అంటే దానికి డైరెక్ట్ గా కారణం సిబిఎన్. 1999 లో హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్ చేశారు. 2016 లో విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ లో తయారైంది, విచ్ ఈస్ ఇన్ జీనోమ్ వ్యాలీ. అండ్ జీనోమ్ వ్యాలీకి ఆ సామాగ్రి ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే, వ్యాక్సిన్ తయారు చేసే ఆ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే 2016 లో విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ అయిన మెడ్టెక్ జోన్ నుంచి వెళ్ళాయి. అండ్ అగైన్ ఆ భారత్ బయోటెక్ ఎండిని రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ సలహాదారు రూపంలో రిక్రూట్ చేసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, డిజిటల్ ఇండియా. ఈ రోజు మనం చూసే డోర్ డెలివరీ కావచ్చు, లేకపోతే వాలంటీర్ సిస్టమ్ అవ్వచ్చు, 1995 లో సిబిఎన్ ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు పాలన. ఈ రోజు మనం యూజ్ చేసే ఆన్లైన్ సర్వీసెస్ 1999 లో సిబిఎన్ ప్రవేశపెట్టిన ఈ సేవ. ఈ రోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్న ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ 2015 లో సిబిఎన్ స్టార్ట్ చేస్తే 2016 లో ఇండియన్ గవర్నమెంట్ ఇండియా వైడ్ గా అమలు చేసింది. అండ్ అదే కాకుండా ఈ ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటలైజ్ చేయడం, ఈ కాన్సెప్ట్ మీద వరల్డ్ బ్యాంక్ కేస్ స్టడీ చేసిందంటే ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం థింక్ చేయాలి. మనం డైలీ యూపీఐ చేస్తూ ఉంటాం కదా, సో యూపీఐ ఫార్మేషన్ లో కూడా చీఫ్ మినిస్టర్స్ ప్యానల్ హెడ్ గా సిబిఎన్ ఉన్నారంటే ఆయన మార్క్ ఏ విధంగా ఉంది డిజిటల్ ఇండియా ప్రమోషన్ లో అనేది మనం గుర్తించాలి. బేసిక్ గా ఒక స్లోగన్ ని చేంజ్ చేయాలి. అదేంటంటే, వాట్ నాయుడు థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో కాదు, వాట్ నాయుడు థింక్స్ టుడే నేషన్ థింక్స్ ఎ డికేడ్ లేటర్. లెట్స్ కంక్లూడ్ దిస్ వీడియో. ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. సిబిఎన్ గురించి మన స్టేట్ ప్రజలకు తెలిసింది ఇంత, కాకపోతే ప్రపంచానికి తెలిసింది ఇంత. రాంగ్ పబ్లిసిటీని డిఫెండ్ చేయకపోవడం, రాంగ్ పబ్లిసిటీని అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఎన్నిసార్లు డిఫీట్ చూడాల్సి వచ్చింది. మిగతా చీఫ్ మినిస్టర్స్ తో పోలిస్తే, వాళ్ళ రెజ్యూమ్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ తో పోలిస్తే సిబిఎన్ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ అందరూ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ ఎంత ఉంటే, చీఫ్ మినిస్టర్ గా సిబిఎన్ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ ఎంత ఉంటుంది. ఎంతో మందిని అప్లిఫ్ట్ చేసినప్పటికీ కూడా సరైన ప్రచారం లేకపోవడం వల్ల రూరల్ ఏరియాస్ లో ఓట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సిబిఎన్ రెజ్యూమ్ లో విదేశీ విద్య అనే కాన్సెప్ట్ ని ప్రొడ్యూస్ చేశారు. సో రీసెంట్ గా అంబేద్కర్ జయంతి నాడు ఆయన ఆ స్కీమ్ గురించి, ఆ స్కీమ్ బెనిఫిషియరీస్ తో మాట్లాడుతున్నప్పుడు 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఒక స్టూడెంట్ మీద ఖర్చు చేస్తే, ఈ రోజు వాళ్ళు సంవత్సరానికి 50 నుంచి 60 లక్షలు ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎర్న్ చేసే వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉండటం వల్ల ఆ ఓట్ షేర్ సిబిఎన్ కోల్పోతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రజలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ముష్టి వేయడం వల్ల కొన్ని పార్టీస్ ఇంకా బతికి బట్ట కడుతున్నాయి. అంటే సిబిఎన్ రెజ్యూమ్ లో ఇచ్చే 10 లక్షలు కనపడట్లేదు, కానీ 10,000 20,000 ఒక స్కీమ్ మీద ఇచ్చేస్తే అది కనపడుతున్నాయి ప్రజలకి. హోప్ నెక్స్ట్ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లే నారా లోకేష్ ఈ తప్పుల్ని చేయకుండా చాలా స్ట్రాటజిక్ మూవ్స్ తీసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో బేసిక్ గా చాలా చాలా పెద్దది, ఇక నేను చాలా 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 మినిమైజ్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఒక 10 to 15 కాన్సెప్ట్స్ చెప్పి ఉంటా, మీకు దేని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక సెపరేట్ వీడియో చేసేంత స్కోప్ ఉంటుంది. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.